నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఏఐసిసి అగ్రనేతలైన రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీ గారి పైన బీజేపీ కేవలం కక్షపూరితంగానే కేసులు నమోదించి ఇబ్బంది పెడుతున్నారని పెద్ద ఎత్తున గాంధీ భవన్ లో నిరసన కార్యక్రమం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఇందులో ఏం లేదని చెప్పి తీర్పు ఇచ్చింది. ఏం చెప్తారు దీని గురించి? ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ వాళ్ళు వేసినటువంటి ఛార్జ్ షీట్ ని చూసినాక రౌస్ అవెన్యూ కోర్టు ఏమన్నదంటే, అసలు ఈడీ కేసు పెట్టాలి అని అంటే ఒక బేస్ ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఉండాలి. ప్రీ ఎగ్జిస్టింగ్ ఎఫ్ఐఆర్ అంటాం, జనరల్ ఎఫ్ఐఆర్, దాని మీదకి ఈసీఐఆర్ అవుతుంది. అసలు ఎఫ్ఐఆర్ లేకుండా ఈసీఐఆర్ దాని మీద ఛార్జ్ షీట్ ఎట్లా వేసిర్రు, ఇది చెల్లనే చెల్లదు కదా అని చెప్పి డిస్మిస్ చేసింది. అంటే ఈ 10 సంవత్సరాల సంది కూడా రాహుల్ గాంధీ గారైనా సోనియా గాంధీ గారైనా మేమైనా మా పార్టీ అధిష్టానమైనా ఒకటే చెప్తా ఉన్నాం కదా, అసలు లేనటువంటి కేసులని కల్పితాలుగా ఈరోజు జోబు సంస్థల లెక్క ఈడీని వాడుకుంటూ చిట్టీల మీద పేర్లు రాసిస్తే వాళ్ళని విచారణ అనేటటువంటి పేరుతో 50 గంటల సేపు రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని విచారణ పేరుతో మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగినప్పుడల్లా ఏదో ఒక ఆరోపణ చేసేటటువంటి దానికి మరి ఈడీని వాడుకుంటూ నేషనల్ హెరాల్డ్ కేసు అనేటటువంటి కేసు దశాబ్ది కాలం చెంది నడిపారు. ఈ రోజు దానికి ముగింపు పలకడం జరిగింది. అదేంది, న్యాయము ధర్మము తర్వాత నిజం అనేటటువంటిది గెలిచింది. కోర్టు ఏమైనా అసలు ఎఫ్ఐఆర్ లేకుండా ఇన్ని రోజుల సంది ఈడీ మరి డ్రామా ఎందుకు చేసింది అనేటటువంటిది దేశ ప్రజలకు మనం చెప్పాలన్నా వద్దా? అండ్ ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నాం, ఇప్పటి వరకు కనీసం ఒక్క బీజేపీ నేతనన్నా దేశవ్యాప్తంగా నేషనల్ హెరాల్డ్ కేసు తోటి ఆర్థికంగా లాభపడ్డటువంటిది రాహుల్ గాంధీ గారి అకౌంట్ కి ఇంకో రూపాయి పోయింది, 5 రూపాయలు పోయినాయి, సోనియా గాంధీ అకౌంట్ కి 5 రూపాయలు పోయినాయి, లేకపోతే ఇంకో రాహుల్ గాంధీ సంతకాలు పెట్టి పలానా ప్రాపర్టీ అమ్మే ప్రయత్నం చేసిండు, పలానా ప్రాపర్టీ అమ్మిండు అనేటటువంటిది ఎక్కడన్నా ఉందా? అసలు ఈ బుర్ర తక్కువలకు నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, సెక్షన్ 8 కంపెనీ అని అంటే చారిటబుల్ కంపెనీ కింద ఒకటి యంగ్ ఇండియా అనేటటువంటి కంపెనీ క్రియేట్ చేసి ఏజేఎల్ అని అంటే అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ అనేటటువంటి కంపెనీ ఏంది అని అంటే నేషనల్ హెరాల్డ్. ఈ నేషనల్ హెరాల్డ్ అంటే ఏంటి చాలా మందికి తెలియదు. ఇది ఒక పత్రికా సంస్థ. 1937లో అంటే 40 ఏళ్ళ మనకు స్వాతంత్రం వచ్చింది. 1937లో దేశ స్వాతంత్రం కోసం అతి క్రియాశీలకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొని రానికే నెహ్రూ గారు స్థాపించినటువంటి పత్రికా సంస్థ. తర్వాత కాలక్రమేపీ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చినాడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ దాన్ని బతికించుకోవాలని చెప్పి జీతాలు ఇవ్వటం మాత్రమే కాదు, ఆ యొక్క సంస్థని కాపాడనికే యంగ్ ఇండియా అనేటటువంటి ఒక కంపెనీని తీసుకొని పోయి దానికి లోన్ల లెక్క ఇచ్చి కాపాడడం జరిగింది. దాని ఆస్తులు మనం తీసుకుంది కాదు, దాన్ని కాపాడడం జరిగింది. పచ్చిగా అందరికి అర్థం అయ్యేటట్టు చెప్పాలంటే, ఒక గుడిలో ఉండిలో మనం పైసలు వేస్తాం, అదంటే గుడి మీద మనకు అధికారం వచ్చినట్ట, లేకపోతే గుడి ఆస్తిని మనము దొంగతనం చేసినట్ట? ఏం ఆశించకుండా దాన్ని సహాయపడనీకే ఎట్లయితే చేస్తామో కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేయాలనంటే నేషనల్ హెరాల్డ్ పత్రికను బతికించుకోనికే, ఎందుకంటే స్వాతంత్రం సందు ఉన్నటువంటి ఆ ఘనకీర్తిని మనం కాపాడుకోవాలి, చరిత్ర ఉన్నటువంటి పత్రిక అని చెప్పి కాపాడే ప్రయత్నం చేశారు తప్ప దాని నుంచి ఆనా పైసా రూపాయి పొందేటటువంటి కంపెనీయే కాదు, కేవలం ఇచ్చేటటువంటి మాత్రం కంపెనీయే పెట్టింది కూడా. తీసుకోనికే లేదు, జీతాలు తీసుకోనికే లేదు, లాభాలు పంచుకోనికే లేదు, ఆస్తులు అమ్ముకోనికే లేదు. అసలు మనీ అనేటటువంటి ట్రాన్సాక్షన్ చేయలేనటువంటి సంస్థలో మనీ లాండరింగ్ ఏడుందని చెప్పి మేము అడిగినాం, దానికి జవాబు లేదు. సో ఈడీ ఈ రోజు అడ్డంగా దొరికింది. ఎఫ్ఐఆర్ లేకుండా ఇన్ని రోజులు తమాషాలు చేసినామని డిస్మిస్ చేసింది. మరి ఈ విచారణ, ఈ డ్రామా, ఈ అభియోగాలు, ఈ ఆరోపణలు నరేంద్ర మోడీ ఈడీ అనేటటువంటిది ఒక జేబు సంస్థ లెక్క చేసుకొని ప్రతిపక్షాల మీద ఈరోజు 10 సంవత్సరాల నుంచి ఈడీ ఫైల్ చేసినటువంటి కేసుల్లో 97% ప్రతిపక్షాల మీద చేసినటువంటి కేసులు. అందులో ఎవరైనా బీజేపీలో జాయిన్ అయితే కేసులు డ్రాప్ చేసిండ్రు. పక్క రాష్ట్రంలో సీఎం రమేష్ అయినా లేకపోతే సుజనా చౌదరి ఇవన్నీ మనకు తెలుసు. కండువా కప్పుకుంటే ఎవరి మీద కేసులు ఉండవు, కానీ ప్రజల పక్షాన్ని నిలబడి మరి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు కొట్లాడుతారు కాబట్టి ఇంకా ఈ అభియోగము బట్టగాల్చి మీదేసేటటువంటి కుట్రలు ఇవన్నీ మనం తేటతెల్లం చేసేటటువంటి దానికి ఈ రోజు ధర్నా చేసినాం. బీజేపీ అసలు రంగుని మనం బహిర్గతం చేసినాం. మరోవైపు జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి పథకం పేరు మారుస్తూ వికసిత్ భారత్ చెప్తున్నారు. ఏం చెప్తారు దీని గురించి? ఇదైతే ఇంకా పెద్ద జోకు. ఇది ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టా, నేను చెప్తా. ఎందుకనంటే తెలంగాణలో ఉపాధి హామీ కింద జాబ్ కార్డులు ఉంటున్నారు. జాబ్ కార్డులు అంటాం మనం దాన్ని. సింపుల్ మ్యాథ్స్ అబ్బా, 1+1 ఎంత? 2 కదా. ఈ మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకి అర్థం కావాలి ఏంటిది అని అంటే, ప్రధానమంత్రికి సంబంధించినటువంటిది ఈరోజు మహాత్మా గాంధీ పేరు మీద మన్రేగా అని ఉంటుండే, అవునా? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. అది అంటే ఏంది? పని దినాలు 100 రోజులు ఉండి
కటిక పేదరికంలో ఉంటున్న వాళ్ళకి ఒక 100 రోజులు కష్టపడేటట్టు అవకాశం ఇచ్చి వాళ్ళకి కూలి ఇస్తే బతుకుతారు అనేటటువంటి దాంతో తీసుకొచ్చిండు కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఈ రోజు నరేంద్ర మోడీ గారు సంవత్సరం కూడా దాని బడ్జెట్ కట్ చేసుకుంటూ వచ్చిండు. అదొక అంశం. కొత్తగా ఈ రోజు పేరు మార్చిండు. అసలు పేరు మార్చాల్సినటువంటి గల కారణం ఏందో ఎవరు చెప్తలేడు. మహాత్మా గాంధీ పేరే అడ్డం కాదు కదా. ఒకవేళ 110 దినాలు 125 10 దినాలు చేసేది ఉండే అదే పేరు పెట్టి మహాత్మా గాంధీ గారి విగ్రహం 100 పైన దేశాలు పెట్టుకొని కీర్తించుకుంటాయి. కానీ మన దేశంలో బ్రిటిషర్ల బూట్లు నాకినటువంటి వాళ్ళు మాత్రమే మహాత్మా గాంధీ గారన్నా వారి యొక్క ఆలోచనలన్నా పడవు కాబట్టి పేర్లు తీసేసేటటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఇట్లా ఉంటే మన్రేగాకు సంబంధించినటువంటి పథకంలో ఆ కూలీ అనేటటువంటిది కేంద్రమే 100కి 100% భరించేది గతంలో. ఇప్పుడు ఈ కొత్త విధానంలో పేరు మార్చడమే కాదు 60% మాత్రమే కేంద్రం, 40% అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలంట. ఇప్పుడు నేను లెక్కకు వస్తా, 6.5 కోట్ల మంది తెలంగాణలో మనం జాబ్ కార్డులు ఉంటున్న వాళ్ళు ఉన్నారబ్బా. జాబ్ కార్డులు ఉంటున్న వాళ్ళు ఉంటే బడ్జెట్ మనకి ఎంత ఇవ్వాలి? 100 రోజుల పని దినాలంటే ఎంత ఉండాలి? 53 లక్షల మంది జాబ్ కార్డులు ఉన్న వాళ్ళు ఉన్నారు. 6.5 కోట్ల కేటాయింపు మనకు జరిగింది. 100 రోజులు కాదు, ఇప్పుడు 125 రోజులు పని దినాలు కదా. పాత పద్ధతి ప్రకారమే తీసుకున్నా 53 లక్షల జాబ్ కార్డులు ఉంటున్నప్పుడు 100 రోజుల పని దినాలంటే 53 కోట్ల పని దినాలు తెలంగాణకి ఇవ్వాలి. అవునా? ఇయ్యలేదు కదా. ఎన్ని ఉన్నాయి? 6.5 కోట్ల పని దినాలు మాత్రమే తెలంగాణకు ఉన్నాయి. ఇవి 100 ఎట్లయినట్టు? మనిషికి 12 మాత్రమే వస్తున్నాయి. బేసిక్ లెక్క మీరు ఇది అడగాలి మీరు బీజేపీ వాళ్ళని. సార్, తెలంగాణలో జాబ్ కార్డులు ఉంటున్న వాళ్ళు 53 లక్షల మంది. పాత లెక్కల ప్రకారమే 100 పని దినాలంటే 53 కోట్ల పని దినాలు ఉండాలి. అట్లాంటిది మీరు 125 అంటారు, ఇంకొక 25% పెంచండి అంటే ఇంకెంత పెరగాలి? 53 కోట్లు ఇంకొక 25% అబ్బా, అదొక 12.5 కోట్లు ఏమో పెరగాలి. అట్లాంటిది 6.5 కోట్ల కేటాయింపు ఉంది సార్. మరి ఇది గ్యారంటీ పథకం కిందకి ఎట్లా వస్తుంది అని చెప్పి మీరు అడుగురి. ఆ లెక్క తీసుకుంటే 100 రోజుల కిందకి లెక్క తీసుకున్నా 12 రోజులే ఇస్తారు కదా సార్. నిజంగా జాబ్ కార్డులు ఉంటున్న వాళ్ళు మొత్తం పని చేద్దామని గిట్ట మైదానంలోకి పోతే 12 రోజులకు మించి ఎక్కువ రానికి అవకాశమే లేదు. ఎవరిని మోసం చేస్తారు, ఎట్లా అవలగాలని చేస్తారా? సింపుల్ లెక్క, సింపుల్ మ్యాథ్స్ అడగండి. నేను ఇది ప్రెస్ మీట్ పెడతా, అంకెలతోటి మనం లెక్క చూపించి అవసరమైతే నేను ప్రజెంటేషన్ చూపిస్తా. ఇంతకు మించినటువంటి దగుల్బాజీతనము, ఇంతకు మించినటువంటి బాహటంగా బరితెగింపుతో చేస్తున్నటువంటి మోసం ఇంకొకటి ఉండదు. పచ్చిగా చెప్పాలి అని అంటే రాష్ట్రాల మీద ఆర్థిక భారాన్ని మోపుతున్నారు. కష్టపడాలనుకుంటున్నటువంటి పేదల నోటికాడి బుక్క కొడుతున్నారు. 100కి 125 అనేటటువంటి లెక్కలు మాత్రమే చూపిస్తున్నారు తప్ప పని దినాలు కేటాయింపులు రాష్ట్రాలకి ఫిక్స్డ్ చేసిరు ఇదే చట్టంలో. అట్లా మొన్న పార్లమెంట్ సెషన్స్ తర్వాత మన రాష్ట్రానికి ఇచ్చినటువంటిది 6.5 కోట్లు మాత్రమే. 6.5 కోట్ల పని దినాలు అని అంటే అది ఎంతమందికి సరిపోతాయి? 53 లక్షల మంది 100 రోజులు గిట్ట చేసే పాత పద్ధతులు చేసినా 53 కోట్లు కావాలి. కానీ 6.5 కోట్లే ఉన్నాయి అంటే 12 రోజులకే ఇచ్చిండు. ఈ లెక్క అడగండి దయచేసి. ఈ మోసాన్ని బయటకి బహిరంగంగా బీజేపీ యొక్క ఆ కుట్రపూరితమైనటువంటి విషయాన్ని మీరు ఎక్స్పోజ్ చేయండి అని చెప్పి నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను. మరోవైపు భారతదేశం అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెప్తున్న బీజేపీ ఇలా రూపాయి విలువ పడిపోతున్న పరిస్థితి, దీని గురించి ఏం చెప్తారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లెక్క మనం మాట్లాడుకోవాలి. జపాన్ తోటి మనం పోల్చుకున్నాం. జపాన్ జనాభా ఎంత? సపోజ్ క్లాస్ లో ఒక 10 మంది ఉన్నారు అనుకో. ఆ 10 మంది కలిసి కూడా 10 లక్షల యొక్క జిడిపి ఉందనుకో. ఒక క్లాస్ లో మనం 100 మంది ఉన్నాం. మనం కూడా 10 లక్షల 10,000 వచ్చిందని మనం అనుకుందాం. అక్కడ క్లాస్ లో 10 మంది 10 లక్షలు అంటే మనిషికి ఎంత? పర్ క్యాపిటల్ ఎంత? ₹1,00,000 యొక్క సామర్థ్యం ఆ దేశం అంటే క్లాస్ రూమ్ అనుకో జపాన్ తోటి పోలుస్తాడు అబ్బా. 100 మంది ఉన్నాం ఇక్కడ మనము. 10 లక్షలు అంటే ఎంత? అసలు మన యావరేజ్ ఎంత, వాళ్ళ యావరేజ్ ఎంత? 1,00,000 సంపాదించడానికి 1,000 సంపాదించడానికి ఒకటే వస్తుందా? సో కంపారిజన్ అనేటటువంటిది తక్కువ జనాభా ఉండి ఎక్కువ జీడిపి ఉంటున్నతో కంపేర్ చేయకు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ తో నువ్వు కంపేర్ చేసుకోవాలి. వాడు ఆ క్లాస్ లో ₹1,00,000 ఉన్నాయి, ఈ దేశంలో కూడా 1,00,000 అంటే మన జీడిపి ఎంత ఉండాలనేది అట్లా వాళ్ళకంటే బెటర్మెంట్ చూడాలి. కానీ జనాలను పిచ్చోళ్ళని చేయనీకే ఇట్లాంటి టాక్టిక్స్ జిమ్మిక్స్ ప్లే చేసుకుంటా జనాలను అవలగాలని చేసేటటువంటి కుట్రలు బీజేపీ చేస్తా ఉంది. కానీ దాన్ని మేము బహిర్గతం చేయనీకే కాంగ్రెస్ పార్టీ సర్వదా సిద్ధంగానే ఉంటది. ఈ రోజు రూపాయి విలువ పడిపోతుంది. పర్యావరణంలో మనకి ఈ రోజు ఏది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోతా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతా ఉంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతా ఉంది, ఒక పక్క కరప్షన్ పెరిగిపోతా ఉంది. ప్రెస్ ఇండెక్స్ అంటే మీకు ఉండాల్సినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం ఆ ఇండెక్స్ పడిపోతా ఉంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 5 సంవత్సరాల లోపు పిల్లలు ప్రాణాలు కాపాడలేనటువంటి పరిస్థితుల్లో భారతదేశం యొక్క గ్రాఫ్ అమాంతంగా కిందికి పడిపోతా ఉంది. ఇన్ని రకాలుగా భారతదేశం యొక్క ఖ్యాతి పడిపోతుంటే
అగ్రరాజ్యం నా దోస్త్ అని కాగలిచ్చుకొని ఎన్నికలలో నువ్వు ప్రచారం చేసినటువంటి వాడు నీకు పన్నుల మీద పన్నులు వేసి శాంట్రకోట దెబ్బలు కొడతా ఉంటే నీ కాడ కనీసం డిఫెన్స్ సిస్టమ్ లేక రష్యాకించి ఆయిల్ నువ్వు ఆపుతావా లేదా ఇంపోర్ట్ ఆపకపోతే నీ పన్నులు పెంచుతా అని చెప్పి టెక్స్టైల్స్ అయినా జ్యువెలరీ అయినా మెషినరీ అయినా పన్నులు మన మీద 50% అమెరికా వాడు ఇంపోర్ట్ చేస్తే నీ కాడ కనీసం డిఫెన్స్ సిస్టమ్ లేదు నరేంద్ర మోడీ. చర్చ చేసుకుంటూ పోదాం ఒక్కొక్క దాని మీద. అంతే తప్ప కేవలం దేవుడి పేరు తీసుకొని జనాల దారి మళ్లించి రాజ్యాన్ని నడిపిస్తామనంటే ప్రతిపక్షం కూడా ఒకటి ఉండాలి కదా. మేము ఇట్లా ప్రశ్నిస్తున్నామని ఈడీ లాంటి దాన్ని వెపనైజ్ చేసి మా లాంటి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. రాహుల్ గాంధీ డిఎన్ఏ, గాంధీ కుటుంబం డిఎన్ఏ, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి డిఎన్ఏ. అప్పటి బ్రిటిషర్ల లెక్క ఈరోజు బీజేపీ వాళ్ళు వెలుగుతా ఉన్నారు. స్వతంత్ర భారతదేశం కోసం స్వాతంత్ర సమరయోధుడు డిఎన్ఏ తోటి రాహుల్ గాంధీ కొట్లాడుతా ఉన్నాడు. మీరు 50 గంటలు కాకపోతే 500 రోజులు జైలు వేసిన ఆయననే ఉంటాడు. కానీ నా ధర్మం దిక్కు నిలబడతాడు, దేశ జనం కోసం కొట్లాడతాడు. ఇవాళ కాకపోతే రేపు ఈ రోజు నీకు బలంగా కనిపిస్తుండొచ్చు, కానీ కాలం ఎప్పుడు ఒకటే లెక్క ఉండదు. కాలంలో నేను బలశాలిని అనుకున్నటువంటి రావణాసురుడు ఏమైందో మనకు తెలుసు. కాలంలో బలశాలిని అనుకున్నటువంటి హిట్లర్ ఏమైందో మనకు తెలుసు. కాలంలో బలశాలిని అయినటువంటి నరేంద్ర మోడీ భవిష్యత్తులో ఏమవుతాడో కూడా కాలానికి తెలుసు. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం ప్రజాస్వామ్యం మనకు అధికారం ఇచ్చింది అనంటే ప్రజల కోసం పాటుపడండి. అంతే తప్ప ప్రజల కోసం పాటుపడేటటువంటి వ్యక్తుల మీద తప్పుడు కేసులు పెట్టి ఈరోజు అధికార దుర్వినియోగం చేసి మీ కక్షపూరిత రాజకీయాన్ని మేము ఆస్వాదిస్తామని అంటే ప్రజాస్వామ్యం భారతదేశం ఒప్పుకోదని చెప్పి మళ్ళొకసారి నేను చెప్తా ఉన్నాను.